హాయ్ అండి. ఈరోజు వచ్చేసి విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. విప్పింగ్ క్రీమ్ మార్కెట్‌లో వచ్చేసి దొరుకుతది ఈజీగా. కానీ చాలా షుగర్ ఎక్కువ ఉంటదని చెప్పేసి నేను ఇంట్లోనే తయారు చేస్తాననమాట. ఈ విప్పింగ్ క్రీమ్ వచ్చేసేటప్పటికల్లా మెయిన్ కింద ఐస్ ఉంచాలండి. కూలింగ్‌గా ఉన్నప్పుడే తయారు చేయాలనమాట. సో, కింద ఐస్ ఏసేసుకొని ఒక బౌల్‌లో దానిపైన ఇంకో బౌల్ పెట్టేసి దాంట్లో ఇప్పుడు అమూల్ క్రీమ్ దొరుకుతది కదా! అమూల్ క్రీమ్ అనేది ఏసుకొని దాంట్లో షుగర్ పౌడర్ లాగా చేసుకొని దాన్ని కొంచెం కొంచెంగా ఏసుకుంటూ ఇట్లా తిప్పుతా బ్లెండ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది బౌల్ తిరగేసినా సరే ఆ క్రీమ్ అనేది కింద పడకపోతే ఈజీగా విప్పింగ్ క్రీమ్ అనేది తయారైపోయినట్టు. దాని తర్వాత దాంట్లోకి చాక్లెట్ అనేది యాడ్ చేస్తున్నాననమాట. చాక్లెట్ అనేది డబుల్ మెల్ట్ చేసేసి దాని తర్వాత దీంట్లోకి యాడ్ చేసుకొని ఆ క్రీమ్ కలిపేసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి నేను చీజ్ కేక్ కోసం తయారు చేసుకున్నది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను చీజ్ కేక్ క్రీమ్ ఎలా తయారు చేయాలి అని చెప్పేది. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి చీజ్ కేక్.